భారతీయ జనతా పార్టీకి ఉత్తరాది పార్టీ అని, బనియా బ్రాహ్మణ్ పార్టీ అని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు దక్షిణాది కూడా మాదే అంటూ ఉన్నారు మోదీ. 2019 ఎన్నికల్లో 131 స్థానాల్లో 29 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం ఉన్న దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోవడం ఎంతవరకు సాధ్యం? ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం లేదా? అంటే ఈ తూర్పులో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం లేదా? దక్షిణాదిలో ఎక్కువగా. ఎవరు చెప్పారండి? ఈస్ట్లో ఉన్న బెంగాల్లో మీకు మా తృణమూల్ కాంగ్రెస్, ఒరిస్సాలో బిజు జనతా దళ్, బీహార్లో ఆర్జేడీ జేడీయూ, అవునా కదా? నార్త్ ఈస్ట్ మొత్తం ప్రాంతీయ పార్టీలే. ఓకే, ప్రాంతీయ పార్టీలు బలంగా నిజంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు సౌత్ ఇండియాలో కేరళలో లేవు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ వెనక్కిపోయింది. సో అంటే నేను ఫ్యాక్చువల్గా ఇక్కడ కూర్చొని తప్పు మాట్లాడలేను కనుక. నార్త్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్రాంతీయ పార్టీ, మీకు మహారాష్ట్రలో ఎన్సీపీ ప్రాంతీయ పార్టీ ఒక రకంగా, శివసేన ప్రాంతీయ పార్టీ, పంజాబ్లో అకాలీదళ్ ప్రాంతీయ పార్టీ. మీరు దేశంలో చూడండి, ప్రాంతీయ పార్టీలు సౌత్కే పరిమితం కాదు. ఇది నార్త్లో ఉన్నాయి, ఈస్ట్లో ఉన్నాయి. హిందీ స్టేట్స్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఈ 4 స్టేట్లోనే ప్రాంతీయ పార్టీ లేవు. లెక్క హిమాచల్ ప్రదేశ్. మళ్ళీ మీకు ఈవెన్ జార్ఖండ్కి వస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా ఉంది, అధికారంలో ఉన్నది వాళ్ళే. సో ఇలా హర్యానాకి వెళ్తే జననాయక జనతా పార్టీ ఉంది, ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఉంది. అందువల్ల ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం వల్లనే ఈ క్వశ్చన్ ఎందుకంటున్నా అంటే, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం వల్లనే సౌత్ ఇండియాలో బీజేపీ పెనట్రేట్ కాలేదు అనే అంశం నిజం కాదని చెప్పడానికి ఉదాహరణ ఇచ్చాను. లేకపోతే ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఏం పోతుందంటే, సౌత్లో రీజనల్ పార్టీస్ ఉన్నాయి కనుక బీజేపీ పెనట్రేట్ కాలేకపోతుందని. వాస్తవంగా మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఫైట్లో బీజేపీ స్ట్రైక్ రేట్ ఎక్కువ, అంటే బీజేపీ సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ. కానీ మీకు దేశంలో ఇప్పుడు బెంగాల్ ఉంది, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతీసే కదా 18 సీట్లు బీజేపీ తెచ్చుకుంది. మీకు ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో బిజు జనతా దళ్తో పోరాడే కదా సగం సీట్లు తెచ్చుకుంది బీజేపీ. మీకు ఇలా యూపీలో సమాజ్వాదీ పార్టీని ఓడించే కదా బీజేపీ 60కి పైగా సీట్లు తెచ్చుకుంది. బీహార్లో ఆర్జేడీని ఓడించే కదా బీజేపీ సీట్లు తెచ్చుకున్నది. సో మీకు మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేనలు ఓడించే కదా బీజేపీ సీట్లు తెచ్చుకున్నది. సో భారతదేశ వ్యాప్తంగా మీరు చాలా ప్రాంతాల్లో రీజనల్ పార్టీస్ని బీజేపీ ఓడించింది. బీజేపీ ఓడించి సీట్లు తెచ్చుకున్నది కూడా. మీకు అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది, అక్కడ రీజనల్ పార్టీ కదా అస్సాం గణ పరిషత్, ఏజీపీని ఓడించి. ఆడ కాంగ్రెస్ ఓడించి తెచ్చుకున్నారు, ఏజీపీని కూడా ఓడించి తెచ్చుకున్నారు కదా. సో దేశవ్యాపితంగా అనేక ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలను కూడా ఛేదించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో అయితే కంపారిటివ్లీ మీరు అన్నట్లు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే రీజనల్ పార్టీస్తో ఫైట్లో స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, సక్సెస్ రేట్ తక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీతో ఫైట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో ఇదొకటే డిఫరెన్స్. ఇక మరి ఏంటి కారణమై ఉంటుంది? సౌత్ ఇండియాలో రీజనల్ పార్టీస్ వల్లనే బీజేపీ పెనట్రేట్ కాలేదు అన్నది నిజం కాదని నేను ఇంత క్లియర్గా చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఏమి కారణమై ఉంటుంది అంటే, రీజనలిజం అనే ఒక అంశం కాదు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే లింగ్విస్టిక్ రీజనలిజం. మీకు ఇతర ప్రాంతాలతో పోలిస్తే మీకు యూపీ ఉంది, సమాజ్వాదీ పార్టీ లింగ్విస్టిక్ రీజనలిజం కాదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇప్పుడు అది నా బెంగాలీ అస్మిత అని మాట్లాడుతున్నది, కానీ వాస్తవంగా బెంగాలీ అస్మితతో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాలే, బెంగాలీ ఐడెంటిటీతో. ఆ మాటకైతే గుజరాత్లో కూడా బీజేపీ గుజరాతీ ఐడెంటిటీ గురించి మాట్లాడుతుంది, కానీ బీజేపీ గుజరాత్కి చెందిన ప్రాంతీయ పార్టీ కాదు కదా. అలాగే బెంగాల్లో బెంగాలీ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతుంది ఓట్ల కొరకు. కానీ మీరు ఆ పార్టీల ఫార్మేషన్ తీసుకుంటే, బిజు జనతాదళ్ ఫామ్ అయింది బిజు పట్నాయక్ అనే నాయకుడి కొడుకు కనుక ఆయన ఫామ్ చేశాడు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా ఫామ్ అయింది? కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టులపై వ్యతిరేక పోరాటంలో మమతా ఫామ్ అయింది. అందువల్ల మీరు సమాజ్వాదీ పార్టీ మండల్ పాలిటిక్స్ బేస్ మీద ఫామ్ అయింది. సో కానీ ఇవన్నీ కూడా లింగ్విస్టిక్ రీజనలిజం ఆధారంగా ఫామ్ కాలేదు. మహారాష్ట్రలో ఎన్సీపీ కానీ మీరు ఏది కానీ నార్త్లో ఉండే, ఈస్ట్లో ఉండే రీజనల్ పార్టీస్కు సౌత్లో ఉండే రీజనల్ పార్టీస్కు ఉన్న ఒక మౌలికమైన డిఫరెన్స్, ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే
ఇది లింగ్విస్టిక్ రీజనలిజం. అవి రీజనల్ పార్టీలు, రీజనల్ పార్టీ వేరు, రీజనలిజం వేరు. సో లింగ్విస్టిక్ రీజనలిజం అనేది హిందుత్వ ఐడియాలజీకి ఒక కౌంటర్ యాంటీడోట్గా, అంటే ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. మీరు ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే తమిళ్ నేషనలిజం అది వర్సెస్ హిందుత్వ నేషనలిజం. మీకు ఆంధ్ర తీసుకుంటే తెలుగుదేశం ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు ప్రజల అస్తిత్వం అనే దాని నుంచి వచ్చింది. అఫ్కోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అస్తిత్వం లేకపోవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ వాదం అనే అస్తిత్వం నుంచి వచ్చింది. మీకు ఈ రకంగా ఒక పర్టిక్యులర్ లింగ్విస్టిక్ రీజనల్ ఫ్లేవర్ అనేది మీకు నార్త్లో లేదు కంపారిటివ్లీ. సో అందువల్ల ఆ లింగ్విస్టిక్ రీజనల్ ఫ్లేవర్ అనేది హిందుత్వ పాలిటిక్స్కి ఒక యాంటీడోట్గా మారింది. సో ఈ యాంటీడోట్ అనేది మీకు చాలా కీలకం. సో అందువల్ల బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు భాషాపరమైన వైవిధ్యము అనేది ఒక ఛాలెంజ్. లేదా మతం ప్రాతిపదికగా ప్రజల్ని ఐక్యం చేసే రాజకీయాలకు, భాష ప్రాతిపదికగా ఐక్యం చేసే రాజకీయాలకు మధ్య అనివార్యంగా ఘర్షణ ఉంటుంది. మన దేశంలో మతం కన్నా భాష మరింత ఇంటిమేట్ టు ద పీపుల్. మీరు ఆంధ్రలో తీసుకుంటే హిందువైనా ముస్లిమైనా తెలుగే మాట్లాడతారు. తమిళనాడుకి వెళ్తే మీరు హిందువైనా ముస్లిమైనా తమిళమే మాట్లాడతారు. కేరళలో ముస్లింలైనా మలయాళమే మాట్లాడతారు. ఒక హైదరాబాద్లోని నిజాం పాలన ప్రభావం వల్ల ఇక్కడ ఉర్దూ మాత్రమే మాట్లాడతారు, వేరే భాషలు మాట్లాడతారు. కానీ మిగతా చోట్ల ఆ డైమెన్షన్ లేదు. అందువల్ల ఈ లింగ్విస్టిక్ రీజనలిజాన్ని ఛేదించడం అనేది సౌత్ ఇండియాలో బీజేపీకి ఛాలెంజ్గా మారింది. రెండవది ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్కు ఈ ప్రాంతంలో ఉన్న ప్రోగ్రెసివ్ రిఫార్మ్ సంఘ సంస్కరణ ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, నాస్తిక ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు, ఇవన్నీ కూడా బీజేపీ బేసిక్ ఐడియాలజీకి విరుద్ధమైన ఉద్యమాలు. మీరు ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు అంత బలంగా ఎందుకు ఉండవంటే ఆంధ్రప్రదేశ్లో మీకు చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కరణ ఉద్యమాల చరిత్ర ఉంది, కమ్యూనిస్ట్ ఉద్యమాల చరిత్ర ఉంది. తెలంగాణలో కూడా మీకు ఈ చరిత్ర ఉంది. తమిళనాడులో ఉంది, కేరళలో ఉంది. కేరళలో శ్రీ నారాయణ గురు, కర్ణాటకలో బసవేశ్వరుని ప్రభావం ఉన్నా కూడా దాన్ని ఈ లింగాయత్ సెక్ట్ వాళ్ళు దాన్ని హైజాక్ చేసేసారు. బసవేశ్వరుని ఐడియాలజీ అనేది పూర్తిగా డైల్యూట్ అయిపోయింది. సో ఈ తెలంగాణ ఉద్యమం ఉంది. తెలంగాణ వాదం మతానికి అతీతంగా ప్రజలు ఐక్యం చేసింది. సంస్కరణోద్యమాల మతాన్ని మత ఉన్మాదాన్ని, మతవాదాన్ని ప్రశ్నించాయి. ద్రవిడియన్ ఉద్యమాలు అసలు బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించాయి. అంటే బ్రాహ్మణికల్ హిందూయిజం, అంటే అగ్రకుల హిందూ మతం అనే దాన్ని ప్రశ్నిస్తూ ద్రవిడియన్ మూమెంట్ తమిళనాడులో వచ్చాయి. సో ఇలాంటి బీజేపీ కోర్ హిందుత్వ ఐడియాలజీకి కౌంటర్ ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ. అందువల్ల ఈ లింగ్విస్టిక్ రీజనలిజం ఒకటి, యాంటీ రిలీజియస్ పాలిటిక్స్కు భిన్నమైన రిలీజియస్ పాలిటిక్స్ను ప్రశ్నించేటువంటి సోషో పొలిటికల్ మూమెంట్స్ ఉండడం వల్ల సౌత్ ఇండియాలో బీజేపీ ఎమర్జ్ కాలేకపోతుంది. ఈ రెండింటినీ ఛేదించి హిందూ నేషనలిజాన్ని ఆధారంగా రాజకీయాలు చేయాలని ఒక పెద్ద ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అంటే ప్రాంతీయ పార్టీల బలహీనతలను ఉపయోగించుకోవడం, కాంగ్రెస్ బలహీనతలు ఉపయోగించుకోవడం, దేశంలో తన అధికారాన్ని ఉపయోగించుకోవడం. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ లాంగ్ వే టు గో. ఇప్పుడు కర్ణాటకలో లాస్ట్ టైం 26 సీట్లు వచ్చాక ఇండిపెండెంట్తో సహా, ఇప్పుడు అక్కడ కనీసం 10 సీట్లైనా కోల్పోతాయి అంటున్నారు. అంటే తెలంగాణలో వచ్చే ఆ అదనపు అడ్వాంటేజ్ ఒకవేళ వస్తే కర్ణాటకలో కోల్పోతారు. తమిళనాడులో ఇప్పుడు పెద్ద ప్రభావం ఏమి సీట్ల రూపంలో చూపే అవకాశం తమిళనాడు, కేరళ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ తెలుగుదేశం మద్దతుతో కాస్త వస్తే రావచ్చు. అందువల్ల బీజేపీ కాస్త సీట్లు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ అది కూడా కర్ణాటకలో వచ్చే లాస్ వల్ల అంత సులభం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పెరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో పెరుగుతాయి, తమిళనాడు కేరళలో ఇంటాక్ట్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా లేదు. అందువల్ల బీజేపీకే పెరగవు, కాంగ్రెస్ కూడా పెరుగుతాయి. అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ ఇలా మోర్ సీట్ దెన్ బీజేపీ ఇన్ సౌత్ ఇండియా. అందువల్ల బీజేపీ అతిపెద్ద పార్టీగా సౌత్ ఇండియాలో ఎమర్జ్ కావాలి అంటే కర్ణాటకలో లాస్ట్ టైం గెలుచుకున్న సీట్లు నిలబెట్టుకోవాలి. ఇప్పటికి వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అయితే ఆ వాతావరణం కనిపించదండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు ఉదయం కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.